ఓకే. అంటే దట్టు 'కేజీఎఫ్ 2లో ఏ సాంగ్ పాడారు మీరు? 'తుఫాన్' అని చాలా పెద్ద హిట్ అయింది ఆ సాంగ్ కూడా. బట్ అందులో నాదేంటంటే వాయిస్ ఓన్లీ ఒక 2 లైన్సే ఉంటుంది. ఫీమేల్ ఓకే. ఆ 2 లైన్స్ ఒకసారి తప్పకుండా. వినొచ్చా? నీ నీడలో మరు జన్మగా ధైర్యానికి జననం బిగి తప్పిన పిడికిళ్లకు నేర్పించరా జగడం. సూపర్ అండి. యాక్చువల్లీ అంటే మదర్ ఆ ఫ్రేమ్‌లో మదర్ వచ్చినప్పుడు కనెక్షన్ ఇద్దరికి అవును. ఉంటుంది కదా! ఆ టైంలో ఈ లైన్ ప్లే అవునవును. అవుతుంది. సూపర్. ఆ 2 లైన్స్ అయినా కానీ థ్యాంక్ యూ. దట్టు ఇంకోటేంటంటే ఈ 8 ఇయర్స్ జర్నీలో అంటే ఇండస్ట్రీలో అంటే పాటకి ఉన్న సాహిత్యం గొప్పదా? లేదంటే ఇప్పుడు ట్యూన్స్ అనేవి అంతకుముందు చూస్తే సాహిత్యం గొప్పది అనేవాళ్ళు. అవును. ఇప్పటికీ సాహిత్యం గొప్పదే. అవును. బట్ ట్యూన్స్ కూడా కడుతున్నారు అవును. ఎక్కువ. అవును. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ కడుతున్నారు. అంటే ఏది గొప్పది అంటే సాహిత్యం గొప్పదా? ట్యూన్ వచ్చిన తర్వాత సాహిత్యం పాటకి ఏది గొప్పదంటారు? అంటే ఒకప్పుడు పాటలు కూడా ఎట్లా ఉండేవంటే అన్ని పాటలు అది ఒక ఐటమ్ సాంగ్ అవనివ్వండి, అందులో కూడా మంచి సాహిత్యం రాసిన పాటలు ఉన్నాయి. ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ అవనివ్వండి, ఒక ఫోక్ సాంగ్ అవనివ్వండి, అందులో ఎక్కువ లిరిక్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే. మూవీలో ఉండే సిచ్యువేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని నా ఫీలింగ్. సో ఇప్పుడు ఇట్లాంటి ఫ్రెండ్షిప్ సాంగ్స్ లాంటివి ఇలాంటివి రాయమన్నప్పుడు చాలా అద్భుతంగా రాస్తున్నారు. అప్పటి లిరిసిస్ట్లని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ శిష్యులే చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, ఎంతో మంది లిరిసిస్టులు. సో ఇప్పుడు కూడా సాహిత్యానికి అంతే ఇంపార్టెన్స్ ఉంది, కాకపోతే కొంచెం మ్యూజిక్ ఎక్కువ డామినేషన్ అవుతుంది అనేది నా ఫీలింగ్. కొన్ని పాటలు అవును, కొన్నిసార్లు అర్థం కావట్లేదు లిరిక్స్ అర్థం కావట్లేదు. ఏం రాశారో తెలుసుకోవడం కోసం గూగుల్ ఓపెన్ చేసి లిరిక్స్ ఓపెన్ చేస్తే తప్ప తెలియట్లేదు. అవును. సో కొంచెం మ్యూజిక్ డామినేషన్ అనేది అవుతోంది, అది మిక్సింగ్ లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. బట్ కొన్ని పాటలు మాత్రం ఓన్లీ లిరిక్స్ ఎలివేట్ అయ్యేటట్టు కూడా రాస్తున్నారు, పాడుతున్నారు, కంపోజ్ చేస్తున్నారు. సో అది కూడా చాలా బాగుంటున్నాయి. అలాంటి పాటలు చాలా హిట్ అవుతున్నాయి. ఆశాపాశం లాంటి పాట ఒకటి, అసలు లిరిక్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి జనాలు కూడా ఆ లిరిక్స్ ని అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. భాష అంత బాగా అర్థం అవుతుంది. సెలబ్రిటీస్ కూడా అదే పనిగా వింటారంట. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ పాట ఖచ్చితంగా వింటారంట డైలీ. సో లిరిక్స్ కి అంత ఇప్పుడు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. అప్పుడంటే అర్థమయ్యేది, ఇప్పుడు ఏంటంటే అర్థం చేసుకోవడానికి ఆ మ్యూజిక్ ని బట్టి జనాలు ఇది చేస్తున్నారు తప్ప అది ఇంకా మెల్లమెల్లగా మీరు చెప్పినట్టు రావాలి. ఆ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది, మళ్ళీ అర్థం చేసుకుంటారు, మంచి వాల్యూస్ అనేది వస్తున్నాయి లిరిక్స్.